హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఈ సేవ బాపట్ల. ఈ రోజు మనం ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ సెన్ 6 ఆఫ్ 2025 గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ పోస్టులు అన్నమాట. అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ డిగ్రీ క్వాలిఫికేషన్ జాబ్స్, అలాగే ఇంటర్ మీద కూడా ఈ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ కింద ఉన్నాయన్నమాట. అవి సపరేట్ నోటిఫికేషన్ ఇస్తారు సేమ్ ఇలాగనే. దాని గురించి సపరేట్ వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఏమేం పోస్టులు ఉన్నాయంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, టీసీ, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, గూడ్స్ గార్డ్ అన్నమాట. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్, ఇలా ఈ రకాల పోస్టులు ఉన్నాయన్నమాట. ఏజ్ చూసుకున్నట్లయితే అన్ని పోస్టులకి 18 to 32 years ఉండాలి. ఏజ్ రిలాక్షన్స్ కూడా ఉండుద్ది. పోస్ట్ ను బట్టి ఒక్కో మెడికల్ స్టాండర్డ్ ఉండుద్ది, A2, B2, C2 అని. వీటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని పూర్తిగా చూడండి. మనకి ఇక్కడ స్టార్టింగ్ శాలరీ కూడా ఇచ్చారు. టీసీ అండ్ స్టేషన్ మాస్టర్ కి 35,400 స్టార్టింగ్ శాలరీ అన్నమాట. మిగతా పోస్టులకి 29,200, ట్రాఫిక్ అసిస్టెంట్ కి 25,500 స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఓపెన్ ఫ్రమ్ 21st October, లాస్ట్ డేట్ వచ్చేసరికి 20 November. అప్లికేషన్ ఫీజ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 22nd November. అప్లికేషన్ లో ఏమైనా మిస్టేక్స్ ఎంటర్ చేస్తే మాడిఫై చేసుకోవడానికి 23rd November నుంచి 2nd December వరకు అయితే ఛాన్స్ ఉంటుంది. మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ బ్రీఫ్ గా చూస్తే, ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకునే ముందు క్లియర్ గా సెన్ అంటే నోటీస్ ని పూర్తిగా చదవాలి అని ఇచ్చాడు. ఇలా ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లయితే వాళ్ళు రిజల్ట్స్ కోసం ఎగ్జామ్స్ పూర్తిగా క్లోజ్ చేసేసి, ఎగ్జామ్స్ కంప్లీట్ చేసేసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళు నాట్ ఎలిజిబుల్. నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే నాటికి మీరు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పాస్ అయి ఉండాలి, క్లియర్ గా చెక్ చేసుకోండి. అలాగే ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది దీనికి ఎలిజిబిలిటీ. నిన్న చెప్పుకున్నాం కదా ఏజ్ లిమిట్ గురించి, 18 to 33 years మధ్యలో ఉండాలని. లోయర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 1/1/2008, అంటే మనకి 2008 ముందుకి పుట్టుండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి అన్రిజర్వ్డ్ గానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 2nd January 1993లో దాన్ని దాటిన తర్వాత పుట్టుండాలి. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వచ్చేసరికి 2nd January 1990, దీని తర్వాత పుట్టిన వాళ్ళకైతే ఇలా ఎలిజిబుల్. SC/ST వాళ్ళకైతే 2nd January 1988, అంటే 5 years 3 years రిలాక్సేషన్ అన్నమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ని బట్టి వాళ్ళ రిటైర్ అయిన సర్వీస్ తో 3, 6, 8 years అలా ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి అనెక్జర్ ఏలో ఇచ్చారు, తర్వాత చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్లికేషన్ చూస్తే యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి 500 ఫీజు ఉంటుంది. ఒకవేళ మీరు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అవ్వకపోతే 400 అయితే మీ అకౌంట్ లో బ్యాంక్ రిఫండ్ చేస్తుంది అనమాట. అలాగే SC/ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్, PWD, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ కి 250 ఫీజు ఉంటుంది. 250 ఫీజు లో మీరు ఫస్ట్ స్టేజ్ క్వాలిఫై అవ్వకపోతే మీ 250 పూర్తిగా రిఫండ్ అవుతుంది మీ అకౌంట్ లోకి. మెడికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్లయితే A2 అంటే జనరల్ ఫిట్నెస్ అన్నిటికీ ఒకటే. విజన్ వచ్చేసరికి డిస్టెన్స్ విజన్ 6/9, అంటే నార్మల్ వ్యక్తి 9 meters లో ఉండే చూసే కెపాసిటీ మీరు 6 meters లో కూడా చూడలేకపోతే మీరు 6/9 అని అంటారు. వితౌట్ గ్లాసెస్, నో ఫాగింగ్ టెస్ట్ అన్నమాట. అలానే B2 అంటే డైరెక్ట్ విజన్ 6/9, 6/12, 12 meters, 6 meters. ఇవి మీకు క్లియర్ గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ వీడియో లెంతీ అయిపోతుంది. విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్, మీరు గ్లాసెస్ పెట్టుకొని కానీ గ్లాసెస్ లేకుండా కానీ టెస్ట్ కు వెళ్ళొచ్చు అనమాట. పవర్ ఆఫ్ లెన్సెస్ నాట్ ఎక్సీడెడ్ టు 4D లెన్సెస్ అయితే అసలు యూజ్ చేయకూడదు. C2 మెడికల్ స్టాండర్డ్ C2 చూసుకున్నట్లయితే డైరెక్ట్ విజన్ 6/12 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. గ్లాసెస్ తో కానీ గ్లాసెస్ లేకుండా కానీ మీరు టెస్ట్ కి అయితే ఎలిజిబుల్ అవుతారు. నియర్ విజన్ వచ్చేసరికి 0.6 కంబైన్డ్ వితౌట్ గ్లాసెస్ వేర్ రీడింగ్ ఆర్ క్లోజ్ వర్క్ ఈస్ రిక్వైర్డ్. దగ్గర రీడింగ్, క్లోజ్ వర్క్ అనేది అవసరం ఉన్నప్పుడే మీకు ఉపయోగపడుతుంది. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే అన్ని పోస్టులకి ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. టైపింగ్ పోస్టులు ఉన్నాయి కదా, వాటికి టైపింగ్ వచ్చి ఉండాలి. ఇక్కడ డివిజన్ వైజ్ వ్యాకెన్సీస్ ఇచ్చారు నోటిఫికేషన్ లో, మీరు చెక్ చేయొచ్చు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసరికి ఎలా సెలెక్ట్ చేస్తారు అని, CBT1 ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్
ఎగ్జామ్ వచ్చేసరికి 1:30 ఉండిద్ది అనమాట. 90 minutes. సిలబస్ జనరల్ అవేర్నెస్ 40, మ్యాథ్స్ 30, రీజనింగ్ 30 ఇలా ఉంటది. మొత్తం టోటల్ 100 మార్క్స్ ఉండిద్ది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి సేమ్ ఇదే సిలబస్ కానీ 120 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ ఏమో 50, మ్యాథ్స్ ఏమో 35, రీజనింగ్ 35, 120 క్వశ్చన్స్ ఉంటాయి సేమ్ 90 minutes లో. టైపింగ్ పోస్ట్ కి అప్లై చేసుకున్న వాళ్ళకు సిబిటి ఎస్టీ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. దానికి ఫస్ట్ సెకండ్ అన్ని పోస్టులకి కామన్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత స్టేషన్ మాస్టర్ కి టీకి ట్రాఫిక్ అసిస్టెంట్ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.